ఏంటంటే ఇంకా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. యారా ఏమైంది? 42 మంది అన్యాయంగా చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయిన బాధ కన్నా వాళ్ళు చచ్చిపోయిన పండగ చేసుకున్నారు చూడు, వాళ్ళని చూస్తే ఎక్కడలేని కోపం అవుతుందిరా. సరే నా సంగతి కానీ నువ్వేం చేస్తున్నావు? నేనా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తున్నాను రా. కొన్నావా? లేదా క్రాక్డ్. ఎలా వచ్చింది? అదా వాట్సాప్లో హ్యాకర్స్ గ్రూప్ కూడా ఉందిరా. మొన్న మా ఫ్రెండ్ యాడ్ చేశాడు. దాంట్లో మనకి ఏదైనా కావాలితే క్రాక్ చేసి పెడతారన్నమాట. వాళ్ళకి నచ్చితే ఏదైనా చేస్తారో ఎంత దూరం వెళ్తారు. అయితే మనం వాళ్ళకి ఫోన్ చేయడానికి అవుతుందా? లేదురా అవ్వదు. పోనీ మెసేజ్ చేయొచ్చు కానీ నచ్చితే ఇస్తారు వాళ్ళు రిప్లై. అయితే నీకు ఒకటి చెప్తాను, వాళ్ళకి వెంటనే మెసేజ్ చెయ్యి. సరే. ఓకే మెసేజ్ అయితే పెట్టాం కానీ వాళ్ళు రిప్లై ఇస్తారో లేదా వెయిట్ చేయాలరా. వాళ్ళకే మన కాన్సెప్ట్ ఇస్తే రిప్లై ఇస్తారా, లేదంటే ఎవరు. రే రిప్లై వచ్చిందిరా. వాళ్ళు ఈవినింగ్ కలుస్తారంట. ఈవినింగ్ ఒక్కొక్కటి తాత తీయాలి. ఓకే పరిచయం చేసుకున్న టైం లేదు, కూర్చోండి. ఏం చేస్తారా? అసలు వచ్చాడు ఫస్ట్ మీ ముందున్న టార్గెట్ మనం ఇక్కడ ఉన్న బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండా హ్యాక్ చేయాలి అవుతుందా? ఇది కొత్తగా కనిపెట్టిన యాంటీ హ్యాకింగ్ ట్రాకింగ్ డివైస్. ఇది మనం ఆన్ చేసి ప్రపంచంలో ఎవరిని హ్యాక్ చేసినా వాళ్ళు మనం ట్రాక్ చేయడానికి వీలవుతుంది. గుడ్, దాన్ని వెంటనే యాక్టివేట్ చేయండి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఇది కాన్స్టెంట్గా ఒక చోటే వర్క్ చేస్తుంది. మనం బయటికి వెళ్తే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం వెంటనే ఆన్ చేయండి. మీ ముందున్న ఫస్ట్ టార్గెట్ మేము ఒక ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేస్తాం. ఇందులో ఇండియాలో ఉన్న ప్రతి ఫేస్బుక్ యూజర్కి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో ఈ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి చేయగలమా? మన పేజ్కి ఎక్కువ లైక్లు రావాలంటే ఫేక్ లైక్ యాప్లు చాలా ఉన్నాయి. కానీ ఇండియా మొత్తం మన పేజ్ని లైక్ చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? ఒక 1/2 అవర్ పడుతుంది. ఏం చేస్తారా సార్? ఆలోచించు, పోలీసులు అయితే కేసు అవుతుంది. ఆలోచించడానికి లేదు. 42 మంది అన్యాయంగా చచ్చిపోయారు. ఇలా కూర్చుంటే పనులు తాట తీయాల్సిందే. సరేరా నీ ఇష్టం, నీ మాటే నా మాట. దేశం కోసం ఏదైనా సరే. మన ఫేస్బుక్ పేజ్ని ఎవరు హ్యాక్ అని రిపోర్ట్ చేయకుండా ఫాస్ట్గా సెక్యూర్ చేయండి. డన్. ఇప్పుడు ఒక మెయిల్ క్రియేట్ చేసి మన FB పేజ్ ద్వారా ఆ మెయిల్తో పాటు ఒక వీడియోని అటాచ్ చేసి అందరు ఫేస్బుక్ యూజర్కి పంపండి. వీడియోరా ఏ వీడియో? గౌరవనీయులైన భారతీయుల నిన్న జరిగిన పుల్వామా అటాక్ ని ఉద్దేశించుకుంటూ కొంతమంది ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని అడ్డమైన పోస్ట్ పెడుతున్నారు. వాళ్ళందరికీ దీని లాస్ట్ వాడిని గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, మీ టైం అయిపోయింది. భారతీయులారా, మీకు అలాంటి పోస్ట్ ఒక్కటి కనపడిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా మెయిల్కి పంపండి.
మీ మెయిల్ వచ్చిన 10 నిమిషాలను వాడు తాట తీయకపోతే నేను భారతీయునే కాదు. మా మెయిల్ ఈ వీడియో కింద లింక్ లో ఉంటుంది. మెయిల్ చేయటం మాత్రం మర్చిపోకండి. జై హింద్. రే మెయిల్ వచ్చిందిరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫేస్బుక్ ఐడి ఏ నెంబర్తో లాగిన్ అయిందో చూసి ఆ నెంబర్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసి చెప్పండి. Roger on Union 121. 34, 1 to 34 command. So are you in route to the battery suspect 318 East 3rd Street? Roger, it's on your screen, 318 East 3rd Street. In the parking lot, see the parking attendant. Subject vehicle is a white van, unknown license. Subject are female Hispanic. Now a battery suspect is at 318 East 3rd Street. Is that related to your call or someone different social? ముంబైలో ఉన్నాడు. వీడున్న ప్లేస్ని, వీడి ఫోటోని, వీడి పెట్టిన పోస్టుల్ని వెంటనే మన అప్లికేషన్ పెట్టు. తర్వాత వేచి చూడు. రే ఇప్పుడు న్యూస్ వచ్చిందిరా, వాడిని అక్కడ ఉన్న జనాలు కుమ్మేస్తున్నారంట. అలాగే మన ఇండియన్ పోలీసులు కూడా మనకే సపోర్ట్ అంటారా. రే ఇంకో 30 మెయిల్ వచ్చారా? ఇప్పటివరకు చేసిన మళ్ళీ రిపీట్ చేయండి. కాకపోతే ఈసారి వాడు ఫింగర్ ప్రింట్ స్కాన్ అవుతారు. వాడు ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి ఇండియాలో ఉండే గవర్నమెంట్ యాక్సెసరీస్ మొత్తం ఆపేయండి. అంటే పాన్, రేషన్, ఆధార్, ఓటర్ ఐడి మొత్తం ఆపేయండి. ఇండియాలో ఉండే అర్హత లేదు కొడుకులకి. రే మనం చేసిన వరకు ఇండియా మొత్తానికి మనకి రెస్పాన్స్ వచ్చిందిరా. అది దెబ్బపడితే అచ్చు పడిపోవాలంతే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మనం ఇప్పుడు చేయబోయేది హ్యాకింగ్ 2.0. హ్యాకింగ్ 2.0 అంటే మనం ఇప్పటివరకు చేసిందంతా ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళపై చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇండియాకి ఆపోజిట్ గా ఉన్న ప్రతి పాకిస్తాన్ వెబ్సైట్ అని ఒక సైడ్ కి తీసుకురండి. పేజ్ లో ఉన్న ఫాలోవర్స్ అనేది రిమూవ్ చేసి వాళ్ళ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయండి. ఆ పేజ్ లో ఉన్న పోస్ట్ అని డిలీట్ చేసి ఇకపై ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా చేయండి. పాకిస్తాన్ హ్యాకర్స్ మళ్ళీ హ్యాక్ చేయడం చూస్తున్నారు. నో ప్రాబ్లం, ఇది మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళు నేను చూసుకుంటారు. మన ఈ 1 నిమిషం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడానికి ఇంకా ఒక్క స్టెప్ మీద ఉంది. పాకిస్తాన్ ఉన్న మొబైల్స్ అని హ్యాక్ చేసి వాళ్ళ మొబైల్స్ మన నేషనల్ యాంథమ్ ప్లే అయ్యేలా చేయండి. మన నేషనల్ యాంథమ్ అంటే వెన్నులు వణికి పుట్టాల కొడుకి, ఇండియన్ తచ్చుడు ప్యాంట్ తడిచిపోల కొడుకులకి కొంచెం టైం పడుతుంది. ఎంత? 2 hours. జస్ట్ డూ ఇట్ ఫాస్ట్. కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? మనం ఈ రూమ్ నుంచి ఎక్విప్మెంట్ బయటికి తీసుకెళ్తే ట్రాక్ చేసే అవకాశం ఉంది. అలానే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోలేము. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బ్లాస్ట్ చేద్దాం. దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని జవాన్ల అందరికీ మా ఈ వీడియో అంకితం. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.
గొప్ప వెలుగు ఉంది ముందంట. రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా, ఒకటైన భారతదేశం కాచేను.